ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్స కొరకు వచ్చేటువంటి పేషెంట్స్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు తమకు రావాల్సినటువంటి బకాయిలు పేరుకుపోయాయి. తమ ఆసుపత్రి ఎలా నిర్వహించేది అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ సంఘానికి సంబంధించిన అధ్యక్షులు ఉన్నారు, డాక్టర్ విష్ణు గారు ఉన్నారు. చెప్పండి, ఎట్లా మీకు బకాయిలు ఎంతవరకు రావాలి, ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉంది పరిస్థితి? మాకు దాదాపుగా 13 నుంచి 1400 బకాయిలు పేరుకుపోయాయండి. దానికి మీరు అట్లీస్ట్ ఒక 75% రిలీజ్ చేసి ప్రతి మంత్కు మాకు రెగ్యులర్గా ఒక 100 crores అట్లా రిలీజ్ చేస్తే ఈ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో సర్వైవ్ కాగలుగుతాయి. లేకుంటే నడపడం కూడా చాలా కష్టమవుతుంది. అంటే మీ అసోసియేషన్ తరఫున ప్రభుత్వంకి విజ్ఞప్తి చేశారు, చర్చలు జరిపారు, ఏమైనా సానుకూలంగా స్పందించారా? ఇప్పుడు ఎట్లా ఉంది ప్రజెంట్ పొజిషన్? హెల్త్ మినిస్టర్ గారు మేము లాస్ట్ టైం కలిసినప్పుడు చాలా అద్భుతంగా మాకు స్పందించారు. కాకపోతే ఈ టైం లోపల 3-4 సీఈఓలు మారడం జరిగింది. మళ్ళీ ఆ ప్రాబ్లం అక్కడి నుంచి అప్పటి నుంచి మళ్ళీ ముందరికి జరగలేదండి. అంటే మీరు ఏం అప్పీల్ చేస్తున్నారు ఇప్పుడు? మేము ఏం లేదు, ఒక 75% మా బకాయిలు అయితే రిలీజ్ చేసి దాని తర్వాత ప్రతి మంత్ రెగ్యులర్గా మాకు చేసిన వాటికి డబ్బులు ఇవ్వడం జరిగితే మాకు స్మూత్గా నడిచిపోతుందండి. లేకుంటే నడపడం. పేద మధ్యతరగతి ప్రజలు అత్యధికులు తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు, మాకు ప్రభుత్వ ఏ ఆసుపత్రికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడానికైనా ధీమాగా ఉంటుందని భరోసా వ్యక్తం చేసే పరిస్థితి. ఇప్పుడు కూడా వారికి మెరుగైన వైద్యం అందించే అవకాశాలు ఉన్నాయా? వెంటనే నిలిపివేశారా? లేదు, ఇప్పుడు నిన్న మిడ్నైట్ నుంచే మేము బంద్ చేశామండి. ఇప్పుడు మా గవర్నమెంట్ రెస్పాండ్ చేస్తే ఇమీడియట్గా మేము స్టార్ట్ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అంతకంటే అద్భుతమైన సర్వీస్ చేయడానికి మేము అందరం రెడీగా ఉన్నాము. ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వం అని చెప్పుకునేటువంటి స్టేట్ గవర్నమెంట్ రాజీవ్ ఆరోగ్యశ్రీలో 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచడం జరిగింది. అలాగే 163 నూతన చికిత్సల చేరికతో 1835 చికిత్సలు ప్రజలకు అందుబాటులో ఉంచామంటున్నారు. అలాగే ఉచితంగా టోల్ ఫ్రీ నెంబర్ కూడా మెన్షన్ చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 104ను సంప్రదించండి అని కూడా పబ్లిసిటీ చేసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ మరి ఇంప్లిమెంటేషన్లో చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సినటువంటి దుస్థితి ఉంది. పేద మధ్యతరగతి ప్రజలు తమకు ఉన్నటువంటి భరోసా కాస్త ధైర్యం కోల్పోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా తమకు రావాల్సినటువంటి బకాయిల్లో కొంత దశల వారీగా విడుదల చేసినా తాము మెరుగైన సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడానికి సెక్రటరీ ఉన్నారు. దీనికి సంబంధించి అడిగి తెలుసుకుందాం. నో ప్రాబ్లం. సో ఇప్పటివరకు మీరు అనేక సందర్భాల్లో అప్పీల్ చేయడం జరిగింది. సో మీరు ఏం కోరుతున్నారు? మీకు రావాల్సినటువంటి బకాయిలు ఇక్కడ ప్రస్తుతం మన జిల్లాకి, కరీంనగర్ జిల్లాకి ఎంత రావాలి? నా పేరు డాక్టర్ బంగారు స్వామి అండి, రెనీ హాస్పిటల్ చైర్మన్, ఆర్థోపెడిక్ సర్జన్. యాక్చువల్గా గత ఈ ఆరోగ్యశ్రీ ఎప్పుడైతే 2008లో ఇన్స్టాల్ అయిందో ఒక మంచి పేదవారికి కార్పొరేట్ వైద్యం అందించాలనే ఒక మంచి దానితో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసిన ఈ పథకము 2013-14 వరకు స్మూత్గా సాగింది. అప్పుడు ఒక గ్రీన్ ఛానల్ అనేది ఉండేది పేమెంట్స్కి. ఎవ్రీ 45 డేస్కి 60 డేస్కి పేమెంట్స్ వస్తూ ఉండేది. అండ్ ఒక గ్రీవెన్స్ సెల్ అని ఉండేది. దానికి పేషెంట్ సైడ్ నుంచి కానీ హాస్పిటల్ సైడ్ నుంచి కానీ ఐఏఎస్ బాబు గారు ఆధ్వర్యంలో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆధ్వర్యంలో మొదలైంది ఇది. అప్పుడు చాలా సాఫీగా జరిగింది. ఇప్పుడు ఎప్పుడైతే 2014 తర్వాత నుంచి దీని మీద కొంచెం అంటే గవర్నమెంట్ చేంజ్ అనేది కావచ్చు, లేకపోతే అప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం సీతకన్ను అనేది ఉండేది. ఎన్నిసార్లు మనం రిప్రజెంట్ చేసినా కూడా అది బకాయిలు అనేది ఎవ్రీ మంత్ అప్రాక్సిమేట్లీ ఎవ్రీ మంత్ ఒక 100 to 150 crores ఉంటుందండి. అది ఎవ్రీ మంత్ మనం పే చేసుకుంటూ వస్తే బకాయిలు పెండింగ్ అనేది ఉండేది కాదు. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి కొంచెం పేరుకుంటూ వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసరికి ఆ బకాయిలు అనేది ఒక పెద్ద ఎత్తున పేరుకుపోవడం జరిగింది. దీనిని మనం మా ఉద్దేశం ఏంటి అంటే ఇది చేసిన గవర్నమెంట్, ఇది మొదలుపెట్టిన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్, వాళ్ళ బ్రెయిన్ చైల్డ్ ఇది. ఈ పథకం ద్వారా గవర్నమెంట్కి చాలా అంటే మంచి పేరు వచ్చింది. ఆరోగ్యశ్రీకి ఒక పేదవారికి కార్పొరేట్ వైద్యం అందించడం అనేది. అప్పుడు 20% పేదవారు బీపీఎల్ 20% మాత్రమే ఉండేవారు. ఇప్పుడు ఆ కార్డులని మెల్లిమెల్లిగా అది 85% వరకు జారుకునే వరకు ఆ బర్డెన్ అనేది గవర్నమెంట్కి పెరిగింది, మాకు కూడా పెరుగుతుందండి. మేమేంటంటే మాకు శాలరీతో పాటు ఒక హాస్పిటల్ ఆర్గనైజేషన్ ఉందంటే శాలరీస్తో పాటుగా మేము రీఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది పేషెంట్ పైన.
అంటే మెడిసిన్స్ కానీ, ఇన్వెస్టిగేషన్స్ కానీ, ఇంప్లాంట్స్ కానీ, కార్డియాక్ స్టెంట్స్ కానీ, లేకపోతే ఏమైనా కూడా మనం కొని మనం ఇవ్వాల్సి వస్తుంది. అది దాదాపు 70-80% ఆఫ్ ద ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఈ ఆరోగ్యశ్రీ పథకం అనేది ఎప్పుడైతే 20% మందికే పరిమితమైనప్పుడు ఇది ఒక పేదవారికి అందించే ఒక మంచి సౌలభ్యం కాబట్టి పేదవారికి, ఊర్లలో ఉన్నవారికి ఆస్తులు అమ్ముకొని, గోల్డ్ అమ్ముకొని, ల్యాండ్ అమ్ముకొని పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకునేవారు. ఈ పథకం వచ్చిన తర్వాత చాలామందికి మంచిగా జరిగింది చాలామంది. కానీ ఈ 20% అనేది 85% అయ్యేసరికి ప్రతి ఒక్కరిని ఈ పథకం కింద తీసుకొచ్చేవారికి గవర్నమెంట్ కూడా బర్డెన్ పెరిగింది. అండ్ మాకు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఇప్పుడు 20% వాళ్ళకి మేము ట్రీట్మెంట్ చేస్తూ మిగతా 80% వాళ్ళకి క్యాష్ ఇన్సూరెన్స్ ఉంటే మాకు కూడా ఒక ఏంటంటే రొటేషన్ అనేది బ్యాలెన్స్ అయ్యేది. మనీ 85% ఆఫ్ జనాలకి మనం ఇది పే చేసేవారికి, ప్రతి ఒక్కటి మా జేబులోకి వెళ్ళి పే చేసేవారికి హాస్పిటల్స్కి భారం అయిపోయిందండి. అండ్ మా రిక్వెస్ట్ ఏంటంటే మా కాంగ్రెస్ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత మాకు డబ్బులు వచ్చాయి, అంటే ముందు గవర్నమెంట్ కన్నా ఈ గవర్నమెంట్లో డబ్బులు వచ్చాయి. కానీ మీరు చేసిన పథకం, మీరు క్రియేట్ చేసింది, మీరు అడిగింది అమ్మాయిన పెట్టదన్నట్టు, అన్నం పెట్టదన్నట్టు, మీ చేసిన గవర్నమెంట్లో మీరు దీన్ని బాధ్యతాయుతంగా తీసుకొని మా ప్రాబ్లమ్ని క్రియేట్ చేసి ఈ బకాయిల నుంచి బయటపడేయగలిగితే మాకు కూడా చాలా ప్రెజర్ ఉంటుందండి. ఇంప్లాంట్ వాడు 3 నెలలకు ఒక రేటు వేస్తాడు, 6 నెలలకు వెళ్తే దానికి ఇంట్రెస్ట్ యాడ్ చేసుకొని ఖరీదు పెంచుతూ ఉంటాడు. మెడికల్ షాప్ వాళ్ళు కూడా, డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఆగరు. వాళ్ళకి వితిన్ 3 వీక్స్లో 6 వీక్స్లో మనం మనీ పే చేయాలి. సో రీఇన్వెస్ట్మెంట్ పెరిగిపోయి నేను కూడా ఇప్పుడు దాదాపు చాలా మటుకి లోన్ తీసుకోవడం జరిగింది. ఓడి తీసుకోవడం జరిగింది. అది ఎగ్జాస్ట్ అవుతుంది. అది నిండుతూనే కదా మేము ముందుకు వెళ్ళి మళ్ళీ సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతికాముఖంగా గౌరవనీయులైన శ్రీ ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి, మరియు హెల్త్ మినిస్టర్ గారికి, మా రీజియన్లో ఉన్న మినిస్టర్ గారికి, శ్రీధర్ బాబు గారికి, మరియు పొన్నం ప్రభాకర్ గారికి ఒక చిన్న విన్నపం. సార్, మీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పథకాన్ని మీరు తలుచుకుంటే దీన్ని మంచి స్థాయిలోకి తీసుకురాగలరు. ఇది చాలామంది పేద ప్రజలకు హెల్ప్ అవుతుంది అండ్ చాలా చిన్న చిన్న హాస్పిటల్కి జీవనోపాధి కల్పిస్తుంది ఈ స్కీము. సో దీన్ని మీరు దయచేసి మన జిల్లా మినిస్టర్స్ దయచేసి మీరు ఇంట్రెస్ట్గా తీసుకొని దీన్ని ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళి సానుకూలంగా తొందరగా క్లోజ్ చేయాలని కోరుకుంటున్నాము. అండ్ మా డిమాండ్స్ ఏంటంటే, సార్ ఇది పాత బకాయిలు దాదాపు 1400 కోట్ల వరకు పేరుకుపోయినాయి అన్నారు. పాత బకాయిలు పే చేసుకుంటూ వచ్చినా కూడా ఎవ్రీ మంత్ ఒక 100 కోట్లు మనము స్పెండ్ చేయాల్సి, 100 నుంచి 200 కోట్లు మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది. దాంట్లో ఎప్పుడైతే మనం 50 కోట్లు 60 కోట్లు ఇచ్చుకుంటూ వస్తున్నామో అది మిగతా బ్యాలెన్స్ పెండింగ్ అయిపోయి అది ఎక్కువ స్థాయికి వచ్చి అది చాలామందికి ఇబ్బందికరంగా మొదలైంది. అండ్ పైలప్ అవుతూనే ఉండే ఎప్పుడప్పుడు చిన్న హాస్పిటల్స్కి 50 బెడెడ్ హాస్పిటల్స్కి చిన్న హాస్పిటల్స్కి రొటేషన్, అంటే చాలా హాస్పిటల్స్ 85% పేషెంట్ అయ్యేసరికి 85% ట్రీట్మెంట్ మనీ ఏదైతే ఉందో ఆ మనీ అంతా వాళ్ళు బ్లాక్ అయిపోతుంది. 85% మనీ రాకపోతే ఎవ్రీ మంత్ 85% రీఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది వాళ్ళు. సో అది చాలా డిఫికల్ట్ అవుతుందండి. పత్రికా ముఖంగా అందరికీ హృదయపూర్వకంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి ఈ సిట్యువేషన్ని వీలైనంత తొందరగా మీరు దీన్ని సాల్వ్ చేసి మాకు సానుకూలంగా దీన్ని పరిష్కరించాలని కోరుతున్నాము. యాక్చువల్గా ఈ డిమాండ్స్ ఒక 8 డిమాండ్స్లో స్టార్ట్ అయిందండి. ఒకటి ఏంటంటే ఫండ్స్ రెగ్యులర్గా రిలీజ్ చేయాలి, పాత బకాయిలు పే చేయాలి, ఒక రియడ్రల్ సిస్టమ్, ఏదైనా హాస్పిటల్కి ఇబ్బంది ఉంటే ఇప్పుడు గ్రీవెన్స్ సెల్ అనేది పేషెంట్ వైపు నుంచే ఉంటుంది, అది యూనిలాటరల్గా, అంటే ఎవరికైనా పేషెంట్కి ఇబ్బంది అయినప్పుడు డెఫినెట్గా దేర్ ఆర్ సర్టన్ హాస్పిటల్స్ చిన్న అవకతవకలు జరిగినప్పుడు ట్రస్ట్ నుంచి వాళ్ళకి పనిష్మెంట్ 3 times ఫైన్ చేయడమో లేకపోతే పేషెంట్కి ఇబ్బంది అయితే దాన్ని మళ్ళీ రెక్టిఫై చేయడం అనేది వాళ్ళ సైడ్ నుంచి ఉంది. మా సైడ్ నుంచి ఏమైనా ఇబ్బంది అయినప్పుడు మేము ఎవరికి చెప్పుకోలేకుంటున్నాము. ప్రతిసారి హెల్త్ మినిస్టర్ స్థాయికి, లోకల్ మినిస్టర్ స్థాయికి వెళ్ళి కలెక్టర్ స్థాయికి ఒక రిప్రజెంటేటివ్ బాడీ ఉండాలి, ఒక రిడ్రెసల్ సిస్టమ్ తయారు చేయాలి. దానివల్ల హాస్పిటల్కి ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందిని మీ పోర్టల్లో పెట్టే అవకాశం మాకు కల్పించండి. అండ్ ఫ్యూచర్లో ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు బేసికల్గా ఏమైందంటే అందరినీ చిన్న స్కీమ్ కింద తీసుకొచ్చారు. ఒక 30,000-40,000లో ఒక ఆపరేషన్ చేయాలంటే క్వాలిటీ అనేది పడిపోతుంది. మన కాన్సెప్ట్ ఏముందంటే ఒక క్వాలిటీ ప్రకారంగా పేదవారికి అయితే ఖచ్చితంగా ఇది ఒక క్వాలిటీ వైద్యం ఉంటుంది. ఈ ఈహెచ్ఎస్ కానీ లేకపోతే ఇంకా మిగతా వాళ్ళని కూడా ఇట్లా కలిపేసరికి ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు దీన్ని క్లెయిమ్ చేయడం వల్ల లెవెల్ ఆఫ్ ఏదైతే క్వాలిటీ అనేది పడిపోయే అవకాశం ఉంటుంది. సో దీన్ని ఒక విభజన చేయండి. బీపీఎల్ వాళ్ళకి ఒక ఇప్పుడున్న ఏదైతే ఆరోగ్యశ్రీ ఉన్న ఫీజు పెట్టండి, మిగతా వాళ్ళకి ఈహెచ్ఎస్ వాళ్ళకి, టీచర్స్ వాళ్ళకి, దే ఆర్ నాట్ పూర్, దే ఆర్ ఎంప్లాయీస్. ఆ ఎంప్లాయీస్కి కానీ ఇంకొక కొంచెం
ప్రైస్ ఇంక్రీజ్ చేసి ఇంకొక కేటగిరీ చేయండి. రిటైర్డ్ ఎంప్లాయీస్ డెఫినెట్గా వాళ్ళకి ఎంతో కొంత పెన్షన్ వస్తుంది కాబట్టి వాళ్ళకి ఆరోగ్యశ్రీకి ప్లస్ ఎంప్లాయీస్కి మధ్యలో ఒక స్లాబ్ క్రియేట్ చేయండి. ఇట్లా స్లాబ్ క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే అందరూ హ్యాపీగా ఉంటారు. ప్రతిసారి ఏమవుతుందంటే ఎంప్లాయీస్కి వాళ్ళకి వచ్చినప్పుడు సార్ మాకు రూమ్ కావాలి, మేము ఎంప్లాయీస్ కదా, మేము వార్డులు ఎలా ఉంటాం, సెమీ ప్రైవేట్లో ఎలా ఉంటాం అనే ప్రెజర్ ఉంటుంది. లోకల్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది, అందరితో మంచి రిలేషన్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, ఒక రూమ్ తీసుకోవడమో లేకపోతే స్పెషల్ ఫెసిలిటీస్ క్లెయిమ్ చేయడమో జరుగుతుంది. అది దీంట్లోనే కలపడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా అవుతుంది. కానీ గవర్నమెంట్కి ఒక చిన్న విన్నపం మా సైడ్ నుంచి, అసోసియేషన్ నుంచి, ప్రతి ఒక్కరికి ఒక స్లాబ్ చేయండి. అందరినీ బీపీఎల్ కింద జమ చేయకుండా ఒక కేటగిరైజ్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాకేజ్ పెట్టి మీ గవర్నమెంట్లో మీరు స్టార్ట్ చేసిన ఇంత మంచి పథకము దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిందండి. చాలామంది రాష్ట్రాలు ఈ పద్ధతిని, ఈ ఆరోగ్యశ్రీ అనే హెల్త్ స్కీమ్ని అడాప్ట్ చేసుకున్నారు. చాలా రాష్ట్రాలు కూడా, భారతదేశంలో ఉన్న చాలా రాష్ట్రాలు కూడా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సచ్ ఏ వండర్ఫుల్ ప్రోగ్రామ్. దీన్ని నిర్వీర్యం చేయకుండా దీన్ని ముందుకు తీసుకెళ్ళి అటు పేషెంట్లకి, ఇటు చిన్న చిన్న హాస్పిటల్కి ఒక వెలుసుబాటు కలిగించి దీన్ని త్వరగా సమన్వయంగా మా స్టేట్ కౌన్సిల్ వాళ్ళతో కూర్చొని దీన్ని తొందరగా క్లోజ్ చేయవలసింది కదా గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి మరియు మా జిల్లా మినిస్టర్, హెల్త్ మినిస్టర్ గారికి, శ్రీధర్ బాబు గారి మరియు పొన్నం ప్రభాకర్ గారికి పత్రికాముఖంగా మేము తెలియజేస్తున్నాం. సార్, మీరు ఇన్ని రోజుల నుంచి ఒకసారి గవర్నమెంట్ చేంజ్ అయినాక మీ వెనకాల మేము ఉన్నాం. దయచేసి ఈ సమస్యలన్నింటినీ సానుకూలంగా తొందరగా పరిష్కరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. సో మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పెట్ ప్రాజెక్ట్ ఇది. గతంలో ఇంప్లిమెంటేషన్ అయినప్పటికీ కూడా అనేక సమస్యలతో పునరావృతుంది. ఒక సమన్వయ కమిటీ లాంటిది ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పేరుకుపోకుండా, బకాయిలు పేరుకుపోకుండా వెంటనే పరిష్కరిస్తే ఇంత బర్డెన్ అయ్యేటువంటి సిచ్యువేషన్ లేదు. ఒక పేషెంట్ ఊరికే తన కార్డు ఉన్నదనే భరోసాతో వస్తే హాస్పిటల్ నుంచి అన్నీ సమకూర్చాల్సినటువంటి బాధ్యత తమ మీద ఉంది. మెరుగైన వైద్యం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అయితే మాకు రావాల్సినటువంటి బకాయిలు వచ్చినప్పుడే ఇవన్నీ కూడా ఛాలెంజెస్ని మీట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది అని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా సమస్యని సానుకూలమైనటువంటి దృక్పథంతో పరిష్కరించాలని కోరుతున్నటువంటి. నా పేరు డాక్టర్ యనమల నరేష్ అండి, ఐఎంఏ ప్రెసిడెంట్, కరీంనగర్. రాష్ట్ర వ్యాప్తంగా, అంటే మా జిల్లా వరకు అయితే కంప్లీట్ పిక్చర్ లేదు, కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఈహెచ్ఎస్ అంటే ఎంప్లాయీస్ హెల్త్ స్కీము మరియు ఆరోగ్యశ్రీ స్కీమ్ రెండు కలిపి 1400 కోట్ల వరకు డ్యూ ఉందండి. ఆ డ్యూ అనేది కూడా 1 నెల 2 నెలల నుండి కాదు. ఆరోగ్యశ్రీ అయితే 1 ఇయర్ నుండి పెండింగ్ ఉన్నాయి, అంటే 1 ఇయర్ బ్యాక్ నుండి ఇవ్వాల్సినవి పెండింగ్ ఉన్నాయి. ఈహెచ్ఎస్ అయితే 1.5 ఇయర్ నుండి పెండింగ్ ఉన్నాయని నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఎట్లాంటి చర్యలతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి? మీరు ఇప్పటికే ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేశారు, అల్టిమేటం జారీ చేశారు, ఏమైనా పాజిటివ్ స్పందన వచ్చింది? ఉంది. వాళ్ళు కూడా ఏదో మీటింగ్ కాల్ఫర్ చేస్తున్నట్టున్నారు. అంటే గవర్నమెంట్ని కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు చూస్తూనే ఉన్నారు ప్రతిదానికి కాస్ట్ పెరిగింది. ఆరోగ్యశ్రీ పేషెంట్ వచ్చినప్పటి నుండి మేము ఫ్రీగా చూడాలి, ఫ్రీగా టెస్టులు చేయాలి, ఫుడ్ ఫ్రీగా ఉండాలి సర్జరీ అయ్యే వరకు. సర్జరీ అయిన తర్వాత వెళ్ళేటప్పుడు కూడా మేమే మెడిసిన్స్ ఇచ్చి పంపాలి. అంటే మెడిసిన్స్, ఫుడ్, స్టే, ఎవ్రీథింగ్ మేము అన్నీ ఫ్రీగా చేసి పంపాలి. ఇలా 1 నెల 2 నెలలు అయితే మేము కూడా మేనేజ్ చేయడం జరుగుతుంది. కానీ సంవత్సరం అంటే మీకే తెలుసు, ఇక వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోండి. ఎందుకంటే వాళ్ళ డైలీ ఎక్స్పెండిచర్ ఉంటుంది, మంత్లీ కంపల్సరీ శాలరీస్ ఇవ్వాల్సి ఉంటుంది, రెంటెడ్ బిల్డింగ్స్ అయితే రెంట్ కట్టాల్సి ఉంటుంది, కరెంటు బిల్లులు, ఇవన్నీ మెయింటెనెన్స్ అనేది ఇబ్బంది. సో ప్రభుత్వం వారు కొంచెం ప్యాకేజీలు కూడా పెంచడం జరిగింది. అంతకుముందు ఉన్నతో పోలిస్తే చాలా వరకు పెంచడం జరిగింది. మ్యాక్సిమం 5 lakhs దాన్ని 10 lakhs చేయడం జరిగింది. దానికి మా నెట్వర్క్ హాస్పిటల్ తరఫున కృతజ్ఞత తెలుపుకుంటూ, ఇట్లా హాస్పిటల్స్ రన్ కావాలంటే ఎప్పటి బకాయిలు అప్పుడు అట్లీస్ట్ 1 నెల 2 నెలలు అయితే ఓకే, వాళ్ళు తట్టుకుంటారు. చాలామంది హాస్పిటల్స్ నాకు చెప్పింది ఏంటంటే ఓడీ తీసుకొని వాళ్ళు శాలరీస్ అవి ఇవ్వాల్సిన పరిస్థితిలో ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం వచ్చినాక దాదాపు 1700 కోట్లు చెల్లించామనేది సీఈఓ చెప్తున్నారు. మళ్ళీ నెలకు 1,00,100 కోట్లు ఇస్తామని చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చారండి. ఇప్పుడు ఏమైందంటే ఇది ఒక 7-8 years నుండి పూలప్ అయిన పరిస్థితి. ఆరోగ్యశ్రీ ఫస్ట్ స్కీమ్ పెట్టినప్పుడు ఏంటంటే ఒక 1 month మ్యాక్సిమం వాళ్ళ దగ్గర ఉండేవి. అవి కూడా స్క్రూటినీ కోసము, వాళ్ళ అప్రూవల్ కోసం వెయిట్ చేసి 1 month 1.5 month మ్యాక్సిమం డ్యూ ఉండేది. సో అప్పటికి హాస్పిటల్స్ కూడా ఏముండేది, రన్ చేయడం కూడా ఈజీగా ఉండేది, ఫ్లో ఉండేది పేషెంట్లకు కూడా. ఇప్పుడైంది 1.5 year అనేది చాలా కష్టమైన పరిస్థితి. వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు కానీ అది పెరుగుతూ పోతుంది. మీరేం అప్పీల్ చేస్తున్నారు? మేము అదే డ్యూస్ ఎంత వీలైతే అంత తొందరగా, ఒక 1 month 2 months అయితే మా వాళ్ళు కూడా భరిస్తారు. ఈ ఐఎంఏ తరఫున మేము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక 1 month 2 months పెండింగ్ ఉన్నా పర్లేదు, కానీ మరి సంవత్సరం అయితే క్లియర్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంటే గవర్నమెంట్ నుంచి ఏమైనా సజెషన్ కానీ ఆదేశాలు కానీ ఈ ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నటువంటి హాస్పిటల్కి వచ్చినాయా?
మీరు కంటిన్యూ చేయండి, మీరు నిలిపివేయకండి అని. అంటే మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. స్టేట్ అంటే తానా ప్రెసిడెంట్ కూడా ఏమన్నారంటే ఇంతవరకు ఏం లేదు సార్, ఒక 100 కోట్లు ఏదో రిలీజ్ చేస్తామని అన్నారు, కానీ అది సరిపోదు. 1400 కోట్లలో 100 కోట్లు అనేది ఒక 1 మంత్ కూడా సరిపోని పరిస్థితి. ప్రజెంట్ నిలిపివేశారు. నిలిపివేశారు. అంటే పేద ప్రజలు మనం వస్తే ఎట్లా సార్ వాళ్ళకి ఇబ్బంది? అదే ఇప్పుడు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కూడా ఇప్పుడు నిజంగానే, ఎందుకంటే ఆరోగ్యశ్రీ అనేది నేను ఎన్నో స్కీములు చూసాను నా ఎక్స్పీరియన్స్లో. ఒక చిన్నప్పటి నుండి మనం అన్ని స్కీములు, ఈ స్కీములు, ఉచితాలు ఇవన్నీ చూసుకుంటూ వచ్చాం. కానీ నేను అపోలోలో అడ్మినిస్ట్రేటర్ ఉన్నప్పుడు, అపోలో కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఆరోగ్యశ్రీ స్టార్ట్ చేశారు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ అండర్స్టాండింగ్తో ఇక్కడ అపోలో పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా మేము సర్వీస్ ఇస్తాం. సో దానికి నేను ఒక 10 years అడ్మినిస్ట్రేటర్గా ఉండి మన జిల్లాలో, అంటే ఏ జిల్లాలో లేని ఫెసిలిటీ ఇక్కడికి వచ్చింది, అది ఆరోగ్యశ్రీ వల్ల వచ్చింది. సో అది చూసిన తర్వాత అనిపించింది, అంటే ఏ స్కీములో మనకు బెనిఫిషరీకి పోతాయో తెలియదు, కానీ నేను ప్రత్యక్షంగా చూసింది, ఒక కార్డు ఇట్లా జేబులో పెట్టుకొని వస్తే ఆయన రాజు ఆరోగ్యశ్రీ కార్డు కానీ తెల్ల కార్డు కానీ హాస్పిటల్కి వచ్చాడంటే ఎంటర్ అయినప్పటి నుండి వెళ్ళిపోయే వరకు రాజు, సంవత్సరం వరకు ఫ్రీ మెడిసిన్స్. అంటే పేదవాళ్ళు ఊహించని ఓపెన్ హార్ట్ సర్జరీలు, స్టెంట్లు ఇక్కడ అప్పుడు 2008లో మేము స్టార్ట్ చేయడం జరిగింది. అది జస్ట్ బికాజ్ ఆఫ్ ఆరోగ్యశ్రీ. ఆ స్కీమ్ని గవర్నమెంట్ కూడా ప్రెస్టీజియస్ వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళు కూడా దాన్ని నిలిపితే ఏంటంటే ప్రజలకు కావాల్సింది ఏం లేదండి, పేద ప్రజలకు ఉచిత వైద్యం, ఉచిత విద్య, ఇవి 2 ఇచ్చినప్పుడు సొసైటీ బాగుంటుంది. వాళ్ళు ఏది కోరుకోరు, అవి 2తోనే కాస్ట్ అనేది వాళ్ళకు ఎక్కువ పడిన పడుతుంది. ఇప్పుడు మీరు అన్నారు పేద ప్రజలు, నిజంగానే ఇప్పుడు ఒక స్టెంటింగ్ వేయాలంటే 2-3 లక్షలు ఖర్చు అవుతుంది. అదే గవర్నమెంట్ నుండి ఫ్రీ అవ్వడం అనేది ఎంత బెనిఫిట్ వాళ్ళకి. సమస్య ఎట్లా పరిష్కారం అవుతుంది? సమస్య అంటే ఇంకా గవర్నమెంట్ నుండి కాల్ వస్తుందని చూస్తున్నాము. వచ్చినప్పుడు మేము కూడా పాజిటివ్ ఉంటాము, పూర్తిగా మేము కూడా రిజిడ్ ఏమి ఉంటాం. ఎందుకంటే గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ హ్యాండ్ టు హ్యాండ్ ఉంటాం. ఎట్లాగూ ఒక 70-80% ప్రైవేటే చేయాల్సి వస్తుంది కదా, ఆరోగ్యశ్రీ అయినా ట్రీట్మెంట్ అయినా కానీ. సో మేము కూడా గవర్నమెంట్తో సపోర్ట్గా ఉంటాము, కానీ హాస్పిటల్ నడుపుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడే ఈరోజు బంద్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మాకు కూడా తెలుసు పేద ప్రజలకు పాపం ఇబ్బంది అవుతుంది అనే విషయం, మేము కూడా దానికి బాధపడుతూనే ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.